ఒక టాపిక్ తోని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్లీ మీకు సీన్ లోకి వెళ్తే అసలు ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో, లవ్ జిహాద్. సో లవ్ జిహాద్ గురించి మనము లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరుగుతూ ఉంది. సో సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏటా కూడా మన భాగ్యనగరం, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో మనకి దాండియా ఈవెంట్స్ అనేది మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ దాండియా ఈవెంట్స్లో చాలా రకాలైనటువంటి సవరణలు, దాంతోపాటు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి ఇవాళ హిందూ సంఘాల నాయకులు చాలా మంది గలమెత్తుతున్న పరిస్థితి ఉంది. సో అసలు ఏంది, దానికి దీనికి సంబంధం ఏంది అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. సో ఇక్కడ దాండియా ఆడే టైంలో, ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు ఈ దాండియా ఆడే టైంలో ఎవరైతే ఈ ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఆర్గనైజర్స్ ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, లేకపోతే మన ఆడబిడ్డలను మనము కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అనడానికి ఇలా ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏవైతే ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మొత్తానికి టాపిక్ అనేది ఇది ఇవాళ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది వల్ల దీని గురించి మాట్లాడండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే ఉన్నారు. ఖచ్చితంగా మనం వాళ్ళతో మాట్లాడాలా. మహేష్ భాయ్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి మనకి ఏదైతే దాండియా ఫెస్టివల్స్ దగ్గర కావచ్చు, దాంతోపాటు ప్రతి దగ్గర గౌరక్షక్గా, దాంతోపాటు ఎవరైతే ఇట్లాంటి లవ్ జిహాదీలలో ట్రాప్లో పడకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మహేష్ భాయ్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం. బాయ్, జై శ్రీరామ్. సో యాక్చువల్లీ మీకు కాల్ చేయడానికి గల కారణం ఏంటంటే, మేము ఒక లవ్ జిహాద్ అనే ఒక టాపిక్ ని మేము తీసుకురావడం జరిగింది. సో ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏవైతే మార్వాడి మనకి దాండియా మన దాండియా ఈవెంట్స్ అనేది ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాం మహేష్ భాయ్. సో దీంట్లో ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలా, అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఇవాళ ఉన్నాము, ప్రతి ఒక్క హిందూ బంధువు ఏదైతే ఈ లవ్ జిహాద్ ట్రాప్ లో పడకుండా ఉండాలి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి ప్లాన్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇంకొక తిప్పి కొడితే ఇంకొక 4-5 రోజుల్లో మనకి ఈవెంట్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా అందరికి జై శ్రీరామ్. ఏదైతే దాండియా ఈవెంట్స్ లవ్ జిహాద్ చెప్పేసి దాండియా ఈవెంట్ లో రోజా జరుగుతారని మాట్లాడుతున్నాం. 100% వాస్తవం అన్న. మనం ఎవ్రీ ఇయర్ మనం దాండియా ఈవెంట్స్ దగ్గరికి వెళ్తాము, ఖచ్చితంగా మనం ఫీల్డ్ లో వర్క్ చేస్తాము. అయితే ఇక్కడ మనం ప్రతిసారి మనం ఆ ఈవెంట్స్ లో అది హిందూ సంప్రదాయం ప్రకారం దాండియా ఈవెంట్స్ మనం జరుపుకుంటాం. అంటే మన కల్చర్ సంబంధించింది, అంటే మన రిలీజియన్ కి సంబంధించింది, మన దేవి దేవతలకి సంబంధించింది. ఇక్కడ కొంతమంది జిహాదీ వాళ్ళు వస్తున్నారు, అంటే మన అమ్మాయిలని లవ్ జిహాద్ చేయనీకి స్మార్ట్ గా రెడీ వచ్చి మన కల్చర్ విధంగా మంచిగా కుర్తా పైజామా వేసుకొచ్చేసి తయారై వచ్చి మన అమ్మాయిలని ట్రాప్ చేసుకుని స్మైల్ ఇచ్చుకుంటా దాండి ఆడుకుంటా మన హిందూ అమ్మాయిలని పటాయించుకుంటా వాళ్ళ నంబర్ తీసుకొని అందరు ఒక విధంగా సెక్యులరిజం పెట్టుకుంటూ ఈ విధంగా లవ్ జిహాద్ కి ఇది ఒక కారణం అనమాట. సో మనం చాలా మంది చూస్తాం అనమాట. ఎవ్రీ టైం మనం చాలా మందిని బయటికి కూడా తీస్తాం అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అంటే హిందూ వేషం వచ్చి ఎట్లా అంటే గుంటనక్కలాగా వచ్చి మన హిందూ అమ్మాయిలని ట్రాప్ లో పడేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కొన్ని నియమ నిబంధనలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అన్న, మనం ప్రతి ఇయర్ చెప్తాం అనమాట. కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో గారు. ఈసారి మాత్రం మేము ఖచ్చితంగా ఒకవేళ ఫాలో కాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. చట్టపరంగా అయితే చట్టపరంగా, లేకపోతే మరి మేము ఏ విధంగా వాషింగ్ చేయాలో ఆ విధంగా వాళ్ళకి వాషింగ్ చేస్తాం. ఏ విధంగా వాళ్ళు రూల్స్ పాటించాలా, వచ్చే వాళ్ళకు ఎవరైతే వస్తారో దాండి ఆడనికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ చెక్ చేయాలా, వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే దగ్గర తిలకం పెట్టాలా. ఇంకోటి మెయిన్లీ హిందూ బౌన్సర్స్ ని పెట్టాలా. మీకు చేత కాకపోతే ఈవెంట్స్ చేయకండి
అని మేము ఆర్గనైజర్ కి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా హిందూ బౌన్సర్స్ ఉండాలా. ఇప్పుడు మన హిందూ రిలీజన్ పండుగకి నువ్వు ఉన్న తుర్కొని తీసుకొచ్చి బౌన్సర్ చేస్తే వాడు మన హిందూ, ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళని, వాళ్ళ ఆ, మతానికి సంబంధించిన వాళ్ళని వాడు ఎందుకు ఎంటర్ చేయడు? ఖచ్చితంగా ఎందుకంటే అలౌ చేస్తారు, ఖచ్చితంగా అలౌ చేస్తారు. చేస్తారు. కాబట్టి హిందూ బౌన్సర్సే ఉండాలా. Yeah. ఇది మా రూల్స్. ఖచ్చితంగా రూల్స్ పాటించలేకపోతే మరి మేము లట్లు పట్టుకొని వచ్చి మరి మా రూల్స్ మేము అక్కడ చేయాల్సి వస్తుంది. మా రూల్స్ ఏమున్నాయో మేము పాటించాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్క ఆర్గనైజర్ కి మేము హెచ్చరిస్తున్నాము. Yes. ఖచ్చితంగా మా కార్యకర్తలం మేము లట్లు పట్టుకొని వస్తాం ఈసారి అయితే. మంచిగా చెప్తే ఓడినట్లే, కాబట్టి ఈసారి లట్లు పట్టుకొని వస్తాము. ఏందో మరి మా రూల్స్ ఏముంటాయో మేము కూడా ఇవ్వబడతాము. సో దీంట్లో ఇంకొకటి మహేష్ భాయ్, అన్న ఇది చెప్పండి. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి తతంగం లాగా చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ మాట అనాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అంటే గ్రేటర్ హైదరాబాద్ లో, మన భాగ్యనగరంలో ఎక్కడ కూడా ఈవెంట్ నిర్వహించినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. చాలా అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. Yes, జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇవల్ల ఇవి ఏవైతే బాయ్ గురించి వాళ్ళ ఇంట్లో కూడా అమ్ముకుంటారు ఆర్గనైజర్. కొంతమంది ఆర్గనైజర్స్ వాళ్ళకి చెప్తున్నా, నేను హెచ్చరిస్తున్నా, స్ట్రిక్ట్లీ రూల్స్ కానీ మీరు ఫాలో కాకపోతే మాత్రం మేము మీ మీద స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని నేను మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి చెప్తున్నా వాళ్ళకి. సో నేను అనేది కూడా నేను అనేది ఏంటంటే మహేష్ గారు, ఇక్కడ ఆన్లైన్ లో పాస్ అనేది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటా. అదే ఇప్పుడు ఆన్లైన్ లో పాసెస్ ఎవరైతే ఆన్లైన్ లో ఇది బుక్ మై షోలో, సారీ ఇది బుక్ మై షోలో పెట్టేసారు అనమాట. ఇది ఇవి ఆన్లైన్ పాసెస్ ఇవన్నీ. సో నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా, హిందూ అయి ఉంటేనే మీరు ఆ పాస్ ని టికెట్ బుక్ చేసుకోండి. లేని పక్షంలో ఎవడైనా అన్య మతస్థుడు వచ్చేసి ఇదేమి సినిమా కాదు, అర్థమైందా? ఇదేమి ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కాదు. ఇది దేవీ నవరాత్రులకి మన హిందూ అమ్మాయిలు అక్కడ గార్బా ఆడతారు. సో వాళ్ళకి సంబంధించింది, అంతేగాని ఎవడు పడితే రానికి ఇది సినిమా హాల్ కాదు. సో హెచ్చరిక చేస్తున్నాం, ఖచ్చితంగా ఆర్గనైజర్స్ రూల్స్ పాటించాల్సిందే. లేని పక్షంలో మరి మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీ ఈపులు వార్తలు మోగుతాయి ఖచ్చితంగా. ఎవరైనా సరే ఆర్గనైజర్, ఎంత పెద్ద ఆర్గనైజర్ ఉన్నారు. మహేష్ గారు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఓవరాల్ మనకి గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటే దాదాపు ఎంతమంది దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటది, ఎంతమంది ఆర్గనైజర్స్ దీనిపైన వర్క్ చేస్తున్నారు, ఇది ఒక దంద చేస్తున్నారా లేకపోతే ఇది ఒక ట్రెడిషన్ లాగానే చేస్తున్నారా? అయితే ఇది ట్రెడిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రెడిషన్ గానే వస్తుంది. అవునండి. తర్వాత ఇది ఏ విధంగా మారిపోయిందంటే, ఈ రోజు వందల సంఖ్యలో హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్ వీళ్ళు చేస్తున్నారు. ఇది దందగా మారిపోయింది. ఎవరు అసలుకి ఈవెంట్ దాండియా గర్భా అని అసలుకి దాని మీనింగ్ కూడా తెలియదు. ఎవడు పడతాడు సరే ఈ బుక్ మై షోలో పాసెస్, ఆన్లైన్ లో పాసెస్ పెట్టేసేయాలి, మనకి డబ్బులు వస్తున్నాయి. ఎట్లయితే ఓన్లీ ఈవెంట్స్ చేస్తారో అట్లా చలో ఇది కూడా మనం ఈవెంట్స్ చేద్దాం, మనకి పైసలు వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు. అంటే ఇది ఏమైపోయిందంటే దందాలాగా అయిపోయింది. ఇప్పుడు మనమైతే ప్రతిసారి చెప్తాం, ఈసారి యాక్షన్ మాత్రం వేరేగా ఉంటది. ఎక్కడెక్కడ అంటే ఎన్ని ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటది, ఎక్కడెక్కడ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఈవెంట్స్ అనేది? మన సికింద్రాబాద్ కానీ, శంషాబాద్ కానీ, హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ, ఇది పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కానీ, పెద్ద పెద్ద ఈ ఓపెన్ గ్రౌండ్స్ లో కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఒకటని రెండని ఏం చెప్పలేము. సో ప్రతి ఒక్కరికి మాత్రం నేను మరీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈసారి మాత్రం ధైర్యంగా హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రంగా ఉంటది. ఎందుకంటే మేమైతే చాలా ఆగ్రహంతో ఉన్నాం. మా హిందూ అమ్మాయిలు ఈ విధంగా లవ్ జాబ్ కి ట్రాప్ అవుతుంటే నా కొడుకులు ఆర్గనైజర్ చూడనట్టు ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయాలో ఈసారి మేము మంచి ప్లాన్ అయితే ఇస్తున్నాం. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఓవరాల్ స్టేట్ లో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ దాండియా ట్రెడిషన్ అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది, తరతరాలుగా మనం చూస్తున్నాం. కాకపోతే దీన్ని మిస్యూజ్ చేసుకుంటూ, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఎవరైతే ఈ లవ్ జిహాద్ కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇలా మన ఆడబిడ్డల్ని ఇలా టార్గెట్ చేసి మాయమాటలు చెప్పేసి ఇలా వాళ్ళ జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చినటువంటి లెక్క గురించి మనం మాట్లాడుకుంటే, ఎంతమంది ఈ లవ్ జిహాద్ ట్రాప్ లో పడి ఇవాళ నాశనమైనారు అనే దాని గురించి? అన్నా, ఇప్పుడు ఈ ఈవెంట్స్ కాకుండా కాలేజెస్ లో కానీ, ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, ఎక్కడైనా ఇప్పుడు ఐటీ మన ఇక్కడ చూసుకుంటే గానీ ప్రతి దగ్గర వీళ్ళు ఎక్కడ అనేది ఏం లేదు. ఇట్లా కాల్ సెంటర్స్ లో గానీ, కాలేజెస్ లో గానీ, స్కూల్స్ లో గానీ ప్రతి దగ్గర మన హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు.
ఇక్కడ మెయిన్ గా ముఖ్య కారణం ఎవరు అని అంటే దీనికి పేరెంట్స్ ఇంకోటి ఇప్పుడు ఆ దాండియా ఈవెంట్స్ కూడా పేరెంట్స్ పంపిస్తారు వాళ్ళకి ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి పంపాలి. ఆడ ఎవడు పడతా అంటుంది దాండియా ఆడడం కాదు. ఇంకోటి మీరు లవ్ జిహాద్ గురించి అడిగింది కాబట్టి చెప్తున్నానా, ఇలాంటి ఇన్స్టిట్యూషన్ దగ్గర ఇలాంటి ప్లేసెస్ లో లవ్ జిహాద్ జరుగుతున్నానా, ఎట్లా అంటే అందరం ఒకటే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ అమ్మాయిని పెట్టేసి తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇగో నా అన్న ఇగో నా ఫ్రెండ్ అని చెప్పేసి మా హిందూ అమ్మాయికి పరిచయం చేసి, సో ఈ విధంగా లవ్ జిహాద్ జరుగుతుందా? కేరళ స్టోరీ ఏ విధంగా ఉంటుందో ఇట్లా అదే విధంగా జరుగుతుందా? ఇంకోటనా, ఇక్కడ ఎవరైతే దాండియా ఆడుతారో అమ్మవారి సమక్షంలో ఆడితే, నేను మన దాండియా ఆడే గర్ల్స్ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, దాండియా అమ్మవారి సమక్షంలో మనం ఆడతాం అంటే అమ్మవారి ప్లేస్ లో ఆడుతున్నాం మనం. సో అప్పుడు మనము కొంచెం డిగ్నిటీగా డ్రెస్ ఏందనేది మనం మన కల్చర్ మన ట్రెడిషన్ ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి అని అంటున్నారు. ట్రెడిషన్ ని ఫాలో అవ్వాలి. ఎవరినో మనం హ్యాపీ చేద్దామని చెప్పేసి ఆఫ్ ఇట్లా డ్రెస్సెస్ వేస్తే మాత్రం బాగుండదు. అమ్మవారి ఖచ్చితంగా కోపం పడుతుంది. అమ్మవారి సమక్షంలో ఉన్నప్పుడు మనం పద్ధతి పాటించాలి, అంతేగాని ఎవడో వాడు చూస్తుండు వాణి నేను మెప్పియాలని చెప్పేసి సగం బట్టలు వేద్దని చెప్పేసి వాళ్ళకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేము కూడా మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము ఇది అవేర్ చేయడానికి మేము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాం. ఇప్పటికీ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. డెఫినెట్లీ మనం అప్రమత్తం చేద్దాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు. రైట్, జై శ్రీరామ్. సో ఇదండి మొత్తానికి సిచ్యువేషన్ ఏందనేది మనకు కళ్ళకు కట్టినట్టు ఇవాళ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రతి ఇయర్ కూడా కొన్ని వందలాది మంది ఈ లవ్ జిహాద్ ట్రాప్లో ఇవాళ బలవుతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ట్రెడిషన్ అనేది మనకి తరతరాలుగా మనం చూస్తుంటూ వస్తున్నాం. ఇవాళ మీ పిల్లలు బయటకు పంపించే టైంలో ఖచ్చితంగా ఆ ఈవెంట్ అనేది ఎంతవరకు సెక్యూర్గా ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచించాలా. దాంతోపాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని నియమ నిబంధనలు పాటించాలా. లేకపోతే ఎవరైతే హిందూ కార్యకర్తలే కావచ్చు, హిందూ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, పూర్తిగా హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీ పైన కన్నేయడం జరిగింది. ఒక్కవేళ నియమ నిబంధనలు ఏవైతే తుంగలో తొక్కి మీరు ఇలా మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తామని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా బొక్కలిర ఉట్టి ఇలా చూర చేస్తామని చెప్పేసి ఇలా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే దాండియా ఫెస్టివల్కి సంబంధించి ఒక ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా ఐ రిపీట్ అగైన్, ఎవరైతే ఆన్లైన్లో పెట్టేటువంటి పాస్ ఏవైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. డైరెక్ట్గా వచ్చేసి ఈ పాస్లని తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈవెంట్లో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్ ఐడి కార్డ్ ఏదైతే ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో మనకి అది కావచ్చు, దాంతోపాటు ఆధార్ కార్డ్ అనేది మనం యూజ్ చేసుకోవాలా. దాంతోపాటు ఖచ్చితంగా ఒక హిందూ ఫెస్టివల్ కావచ్చు, హిందూ ఈవెంట్లోకి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అతనికి తిలక్ ఉండాలా. ఎందుకంటే మన బొట్టు అనేది ఆ కుంకుమ అనేది ఉంటే ఖచ్చితంగా ఇడు మనోడెవాడు బయటోడేవాడు అనేది క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి చాలా మంది వాళ్ళ కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ కాపు కాచుకొని ఉన్నటువంటి ఈ కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇలా మన హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాన్ని తునకలు చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా తీసుకొని ఇవాళ ఈ వీడియో ఏదైతే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఇలా షేర్ అయ్యేలాగా ఈ వీడియోని ఇవాళ మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.